హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కథలు విత్ పాప్కార్న్. నేను మీ సన్నీ. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదామా? మలయాళంలో రిలీజ్ అయ్యి తెలుగు, తమిళ్, హిందీలో కూడా డబ్బై వచ్చిన ఫిమేల్ సూపర్ హీరో మూవీ కొత్త లోక. ఈ మూవీ ఎలా ఉంది? ఆడియన్స్ని ఎంగేజ్ చేసిందా? లెట్స్ ఫైండ్ అవుట్. ఇది నీలా అనే ఒక గిరిజన అమ్మాయి కథ. వాళ్ళు ఉండే ఆ ప్రాంతపు రాజు అహంకారంతో నీలా ఉండే గూడెం మొత్తాన్ని తగలబెట్టడం వలన నీలా కుటుంబం ఒక గుహలో తలదాచుకుంటుంది. ఆ గుహ లోపల తల తెగిపడిన అమ్మవారి విగ్రహం చూశాక నీలకు అతీంద్రియ శక్తులు వచ్చి ఆమె ఇమ్మోర్టల్గా మారిపోతుంది. తన కూతురు రక్తం తాగే యక్షిణి అని అర్థమైన తల్లి ఆమెను గూడెం వదిలి పారిపోమ్మని చెబుతుంది. అలా నీల కొన్ని వందల సంవత్సరాల పాటు మరణం లేకుండానే జీవిస్తూ తన లాంటి వారే ఈ లోకంలో ఇంకా ఉన్నారని తెలుసుకుని అందులోని మంచివారి స్నేహం చేస్తూ ఆపదలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అలా తను చంద్ర పేరుతో బెంగళూరులోని రహస్యంగా జీవిస్తూ ఉంటుంది అన్నమాట. అదే సమయంలో ఆ నగరంలో వరల్డ్ మాఫియా ఆర్గన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. అమాయకులను కిడ్నాప్ చేసి చంపేస్తుంటారు. తన కళ్ళ ముందే జరుగుతున్న ఈ అక్రమాలను సూపర్ పవర్స్ ఉన్న చంద్ర ఎలా ఎదుర్కొంది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలు ఏంటనేది మిగతా కథ. ఇంకా ఈ మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే ఇండియా సినిమాలో ఫిమేల్ సూపర్ హీరో మూవీ చాలా రేర్. సో దిస్ ఈజ్ ఏ ఫ్రెష్ అటెంప్ట్. కళ్యాణి ప్రియదర్శన్ పర్ఫార్మెన్స్ అయితే అద్దరు కొట్టేసింది. ఇంకా తన ఎమోషన్స్, యాక్షన్స్, టర్న్స్, ఎక్స్ప్రెషన్స్ చాలా న్యాచురల్గా వర్క్ అయ్యాయి. కేరళ జానపదాలు ప్లస్ సూపర్ హీరో కాంబినేషన్ చాలా బాగుంది. హైలైట్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే ప్రీ ఇంటర్వెల్ బ్లాక్. జేక్స్ బీజాయ్ బీజిఎం సీన్ని మాస్గా ఎలివేట్ చేశాయి. యాక్షన్ సీక్వెన్స్ చాలా డీసెంట్గా, అలాగే గ్రాఫిక్స్ వర్క్ ఇంప్రెసివ్గా అనిపించాయి. మైనస్ పాయింట్స్ అయితే చంద్ర అండ్ సన్నీ బాండ్ స్టార్టింగ్లో ఎంగేజింగ్గా అనిపించింది కానీ బట్ సెకండ్ హాఫ్లో కొంచెం వీక్ అయినట్టు నాకు అనిపించింది. ఇంకా ఇన్స్పెక్టర్ నచ్చియప్ప క్యారెక్టర్ ప్రాపర్గా ఇంపాక్ట్ ఇవ్వలేదు. సెకండ్ హాఫ్ నేరేషన్ కొంచెం డ్రాగ్ అయిందని నాకు అనిపించింది. సపోర్టింగ్ క్యారెక్టర్స్కి ప్రాపర్గా డెప్త్ ఇవ్వలేదు. కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది అక్కడక్కడ. కళ్యాణి ప్రియదర్శన్ పర్ఫార్మెన్స్ ప్లస్ స్ట్రాంగ్ టెక్నికల్స్ ఫిలింకి బ్యాక్ బోన్. బిగ్ స్క్రీన్లో ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది వర్త్ వాచ్ అని చెప్పొచ్చు. సో మీరు ఈ మూవీ చూసారా? ఈ మూవీలో మీకు ఏమేం సీన్స్ నచ్చాయి? ఈ మూవీ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ గైస్.